ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే వీడియో చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చింది. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అవుతారు ఈ వీడియో అనేది. నా రిక్వెస్ట్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఫుల్ స్క్రీన్‌లో బాగా కనిపిస్తది. ఓకే. డెమో చూద్దాం. ఫస్ట్ చూపిస్తాను. చిలియా నిన్నే తలచి రేయి నాకు కనుల కులుపు లేకుండా పోయింది నీ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించిందనేది డెఫినెట్‌లీ అయితే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. అంటే కామెంట్ చేస్తే తెలుస్తుంది నా ఐడియా. ఓకే. వీడియో అయితే చాలా బాగుంటది. నేను చెప్పాను మీకు ఇంతకు ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకసారి చూసుకోండి. ఐడియా అయితే ఉంటది. మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ మనకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంది మనకు. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. కానీ ఇందులో అయితే ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. దాన్ని బట్టి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఇక్కడ మనకైతే ఒక ఫోటో అయితే ఉంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత దీనికైతే మీరైతే ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. అంటే మీ ఫోటో బట్టి యాడ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే యాడ్ చేయండి. అందుకోసం నేను యాడ్ చేసింది రిమూవ్ చేసిన. అందుకోసమే మీరు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? దాంతో పాటు మెయిన్ చెప్పడమే అసలు మర్చిపోయాను. ఏందంటే ఫాంటు ఈ వీడియోకి చాలా అంటే చాలా అవసరం ఏందంటే ఫాంట్ కాబట్టి ఫాంట్ అయితే యూజ్ చేసుకోవాలి. మీరు 100% యూజ్ చేసుకోవాలి. ఓకే. ఈ ఫాంట్ అనేది చాలా సార్లు యూజ్ చేసినా మాక్సిమం మీ దగ్గర ఉండొచ్చని అనుకుంటున్నాను. ఇది ఒక నార్మల్ ఫాంట్. ఇందులో మీరు హ్యాండ్ రైటింగ్ ఫాంట్ యూజ్ చేస్తే ఇంకా సూపర్‌గా ఉంటది. ట్రై చేయండి. ఇంట్రెస్ట్ రావచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళాను. కెళ్తే ఇక్కడ మనకు లిరిక్స్ ఉంది. ఎమోజిస్ అయితే ఉన్నాయి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకున్న ఎండింగ్ వరకు అయితే జరిపేసిన. లిరికల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. షేప్‌ని జరుపుకోండి ఇలా. ఓకే. ఈ ఫోటోని కిందికి తీసుకురండి. టోటల్ డౌన్‌లో తీసుకొచ్చి ఈ ఫోటోని ఈ సైడ్ అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్‌కొద్దాం. చూద్దాం. నైస్. ఓకే. సేమ్ ఇంకో గ్రూప్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ ఇంకో ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో అయితే ఎండింగ్ వరకు అయితే జరిపిన తర్వాత ఈ ఫోటో కిందికి తీసుకొద్దాం. ఈ ఫోటో అయితే మనకు ఈ సైడ్ అయితే ఉంటది. అంటే ఎట్లా ఉంటదంటే మీకు ఐడియా ఉంది. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకోటి అయితే రైట్ సైడ్ ఉంటది. లిరికల్ అయితే ఆటోమేటిక్‌గా ఉంటది. ఒకటేందంటే ఒక్కొక్కసారి గ్రూప్ అనేది ముందలకి రావడం అయితే జరుగుతుంటది. మీకు తెలిసిందే. గ్రూప్ కానీ లిరిక్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా అయితే ముందలకొచ్చేస్తుంది. ఇంకోటి ఇక్కడ ఫ్లవర్ ఎమోజిస్ ఉన్నాయి కదా! ఈ ఫ్లవర్ ఎమోజిస్ మీరు ఇక్కడ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. ఓకే. మీ చాయిస్ అది. మీకు ఏ ప్లేస్‌లో అయితే బాగా పర్ఫెక్ట్‌గా ఉందని అనిపిస్తే ఆ ప్లేస్‌లో అయితే పెట్టుకోవచ్చు మీరు. అది అక్కడ పెడితే ఇంకో ఎమోజి ఇంకో ఇది ఉంది గదా! ఇది ఇక్కడ పెడతాను చూడండి. ఒక్క నిమిషం చూపిస్తా. ఇది ఇక్కడ పెడతాను. చూద్దాం. ఇదైతే సూపర్ ఉంది. ఓకే. ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది. చూసారు కదా! బాగుంది. ఇలాగే ప్రతి ఒక్క గ్రూప్స్ ఉంటది. ఇక్కడ ఎక్కువ గమనిస్తే ఈ గ్రూప్ అనేది 2 ముందలకొచ్చేసింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ 2 గ్రూప్స్ ముందలకొచ్చేసింది. ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 2 గ్రూప్స్‌ని సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సెట్ అయిపోతది. ఇప్పుడు సేమ్ మీరు దాంట్లోకెళ్ళి ఫోటో పెట్టుకోండి. ఓన్లీ ఫోటో పెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ ఫాంట్ కానీ ఇలాంటివి చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. వేరేది ఏదైనా మీకు నచ్చిన ఫాంట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మొత్తం అయితే చేంజ్ చేసిన తర్వాత నేను చేసింది చూపిస్తాను. ఇలా ఉంటది. మొత్తం అయిపోయిన తర్వాత. ఓకేనా? ఎందుకంటే మెంబర్‌షిప్ అడుగుతుందని ఫోటో రిమూవ్ చేసిన నేను. అంటే ఎంబీ ఎక్కువ అవుతుంది ఫోటోస్‌కి మొత్తం. చూడండి చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చింది. దీనిపైన మీరు పార్టికల్ కానీ ఇలాంటివి యాడ్ చేద్దామంటే యాడ్ చేయండి. దాని తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.